అందరి నమస్కారం. నేను మీ కొమ్మారోజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్ర పాఠాల్లో భాగంగా తృతీయ స్థానాధిపతి ఏకాదశ భావంలో కూర్చుంటే ఏం జరుగుతుంది, మూడవ స్థానాధిపతి 11వ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాను సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల నా లైవ్ వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వడానికి అవకాశం మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక తృతీయాధిపతి నాది మేషలగ్నం అయితే నాకు తృతీయ స్థానం మిథునం అవుతుంది. ఈ మిథునాదికి అధిపతి అయినటువంటి గ్రహం నాకు మీనంలో కూర్చుంటే మేషంలో కూర్చుంటే ఏం జరుగుతుంది, ఏకాదశం గారు మేషంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాన్ని మనము తెలుసుకుందాం. మేషానికి అధిపతి కుజుడు, వృషభానికి అధిపతి శుక్రుడు, మిథునానికి అధిపతి బుధుడు, అదేవిధంగా కర్కాటక అధిపతి చంద్రుడు, సింహానికి అధిపతి రవి, కన్యకు అధిపతి బుధుడు, తులాకి అధిపతి శుక్రుడు, వృచ్చికానికి అధిపతి కుజుడు, ధనస్సుకి మీనానికి అధిపతి గురుడు, మకర కుంభాలకి శని ఆధిపత్యాన్ని ఇక్కడ వహిస్తూ ఉంటాడు. మరి తృతీయాధిపతి ఎవరైతే ఉన్నాడో తృతీయాధిపతి ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. నాకు తృతీయ స్థానం మేషం, నాకు లగ్నం మేషలగ్నం అయితే తృతీయ స్థానం మిథునం అవుతుంది. మిథునానికి ఆధిపత్య గ్రహం బుధుడు అవుతాడు. బుధుడు నాకు జాతకంలో మేషంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాన్ని మనం రోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా తృతీయాధిపతి ఏకాదశ స్థానంలో కూర్చోవడం వల్ల ముఖ్యంగా జాతకులు వ్యాపారాలందు బాగా రాణిస్తారు. ఉద్యోగం కంటే వ్యాపారం చేసినట్టయితే మంచిగా వ్యాపారానందు మంచిగా రాణిస్తూ ఉంటారు. అదేవిధంగా వ్యాపార వ్యవహారాల యందు ఇతరులతోని కుటుంబ సభ్యులతోని మంచి ఆదరణ సహాయ సహకారాలు మంచిగా లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఇతర వ్యక్తులతోని కుటుంబ సభ్యులతోని అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు వీరి సుఖంగా ఎలా ఉండాలో అని వాళ్ళు తెలుసుకొని వీళ్ళకి సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. వీరి కుటుంబ సభ్యులు అన్యాయంగా అపవాదాలు చేసినా సరే లేదా అవమానించినా సరే దాన్ని కన్నా వీరు ఎక్కువగా బాధకి మరియు కోపానికి గురి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎవరేమన్నా పెద్ద పట్టించుకోరు, కానీ కుటుంబ సభ్యులు ఏదైనా అన్యాయంగా ఒక అపవాదం కానీ లేదా ఒక అవమానం కానీ ఒక చిన్న మాట కానీ అన్నట్టయితే చాలా ఎక్కువగా బాధపడటానికి ఎక్కువ కోపానికి గురవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పాపగ్రహంకి వచ్చినప్పుడు ఎక్కువ శాతం కూడా ఎక్కువ అవమానాన్ని ఎక్కువ బాధను పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తృతీయాధిపతి ఏకాదశంలోకి వచ్చినప్పుడు అది ఆ క్షేత్రం ఆయనకి శుభక్షేత్రం కానీ మిత్రక్షేత్రం కానీ స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్యాయంగా అపవాదులు కానీ అవమానాలు కానీ బాధలు కానీ కలిగించినప్పుడు కోపానికి గురి చేయదు. ఆ పోని వాళ్ళ పాపను వాళ్ళే పోతారంటే తీరిలో వాళ్ళని మారుస్తూ ఉంటుంది. వీరి యొక్క కోపం అనేది అస్థిరమైనది. సహజంగా వీళ్ళ కోపం రాదు. వచ్చింది అంటే అది చాలా భయంకరంగా బీభత్సకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు తల్లి మీద తండ్రి మీద అధికమైన ప్రేమను కలిగి ఉంటారు. అదేవిధంగా తల్లి మీద తండ్రి మీద చాలా రకమైన గొడవలు కానీ ఇవన్నీ చాలా చాలా తొందరగా దారిచ్చే అవకాశాలు ఉంటా ఉంటాయి. చాలా అరుదుగా గొడవలు జరుగుతూ ఉంటాయి జాతకంలో. అదేవిధంగా వీరి సోదరుల పైన అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మిత్రులపైన కొన్ని రకాలైనటువంటి కొన్ని సమస్యలు వీళ్ళని బాధిస్తూ ఉంటాయి. ఆధార సమస్యల మీద కొన్ని ఆధారపడేటువంటి కొన్ని విషయాలు కొన్ని సమస్యలు ఉంటాయి. సోదరుల పైన ఆధారపడి నడిచేటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల విషయంలో వీళ్ళని బాగా బాధించడానికి బాధ గురి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు సహాయం చేయడానికి బాగా సిద్ధంగా ఉంటారు.
ఎవరికైనా సరే తొందరగా సహాయం చేయాలి అనేటువంటి అవకాశాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. తృతీయ స్థానాధిపతి లాభస్థానం ఉండటం వల్ల ఎక్కువ శాతం కూడా తల్లిదండ్రులను సంపాదించే డబ్బు కంటే స్వశక్తితోని ధన సంపాదన బాగా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కొద్ది మూర్ఖత్వంగా ఉంటాడు, కొద్ది కృషించిన శరీరాన్ని కలిగి ఉంటాడు, బక్కగా ఉంటాడు, కొన్ని రోగాలు కలిగి ఉంటాడు, కానీ సాహసవంతుడిగా ఉంటాడు. ఎక్కువ శాతం పరులకు సేవ చేసే వ్యక్తిగా మారడానికి అవకాశం అనేది ఎక్కువగా వీళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా తృతీయాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి దశమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ దశమ స్థానం సంబంధించిన వ్యాపారాలు చేసినట్టయితే వీళ్ళ జీవితం అనేది రంగరంగ వైభవంగా ఉంటుంది. కానీ వీళ్ళ జాతకంలో వీళ్ళ జీవితంలో చాలా వరకు ఎక్కువగా అపవాదాలు, అన్యాయాలు, అవమానాలు ఎక్కువగా ఎదుర్కోవడానికి వీళ్ళకి అవకాశాలు ఉన్నప్పటికీ వీళ్ళు వాటిని అధిగమించి జీవితాన్ని ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది తృతీయాధిపతి ఏకాదశ భావంలో ఉంటే జరిగేటువంటి విషయాలు. మరి తృతీయాధిపతి ఏకాదశ భావంలో ఉంటే ఏం జరుగుతుందో మనం తెలుసుకున్నాం. మరి తృతీయ స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, తృతీయ స్థానం ఏ రాశి అయితే ఏం జరుగుతుంది, కొన్ని విక్రమ భావాల గురించి మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. మరి ఈ తృతీయ స్థానంలో మనకి ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది? ముఖ్యంగా తృతీయ స్థానంలో మనకి 3వ స్థానంలో రవిగ్రహం కూర్చున్నట్టయితే, ఈ తృతీయ స్థానంలో మనకి రవిగ్రహం ఉన్నట్టయితే జాతకులు ఎక్కువ శాతం కూడా ప్రియంగా మాట్లాడే వాళ్ళు అవుతారు. ధన, వాహన, సువర్ణ సంపదలు మొత్తం కూడా కలిగిన వారై ఉంటారు. అదేవిధంగా పని మనుషులు, సేవకులు కలిగిన వారై ఉంటారు. సోదర సౌఖ్యం అనేది మనకి సాధారణంగా ఉన్నవాళ్ళుగా ఉంటారు. అన్నదమ్ములతో కొద్దిగా వైర్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. అయినప్పటికీ చాలా బలవంతులు, చాలా తెలియగల వాళ్ళు. అదేవిధంగా జూదం అనేటువంటి కొద్ది వ్యసనం ఉండే అవకాశం కూడా ఇక్కడ వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి ఈ తృతీయ స్థానంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే, తృతీయ స్థానం అంటే 3వ స్థానం, నాకు లగ్నం మేషలగ్నం అయితే 3వ స్థానం మిథునం అవుతుంది అట్లా అనమాట. ముఖ్యంగా ఈ తృతీయ స్థానం మనకి చంద్రుడు ఉన్నట్టయితే, చంద్రుడు మనసు కారకుడు కాబట్టి అన్నదమ్ములు కానీ అక్క చెల్లి విషయంలో మానసికంగా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చంద్రుడు మనకి పాపుడైనట్టయితే కొద్దిగా మూర్ఖత్వాన్ని ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య లేదా ఏదైనా సరే వాళ్ళ తోబుట్టులతో కొద్దిగా మనస్పర్ధలను క్రియేట్ చేయటం, లేదా వాళ్ళ గురించి ఎక్కువగా మానసిక ఇబ్బంది పట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. అదే చంద్రుడు శుభుడుగా ఉన్నట్టయితే ఇక్కడ సకల గుణాలను కలిగిన వాడుగా ఉంటాడు. ఏదైనా ఒక శాస్త్రానికి పండితుడుగా ఉంటాడు, సుఖభోగిగా ఉంటాడు, వ్యవసాయ రంగం నందు లేదా నీటి వ్యాపారం నందు బాగా రాణిస్తూ ఉంటాడు. అన్నదమ్ముల మధ్య ఎక్కువగా వీళ్ళకి హెల్ప్ చేసేటువంటి, సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండే అవకాశం ఇక్కడ చంద్రుడు ఉన్నప్పుడు కలిగి వేస్తూ ఉంటుంది. ఇక్కడ చంద్రుని మన క్షీణ చంద్రుడు గాను శుభచంద్రుడుగా రెండు కూడా తీసుకొని దాన్ని బట్టి మనం అక్కడ నిర్ణయం చేయాలి. ఇక తృతీయ స్థానంలో మనకు కుజుడు ఉన్నట్టయితే, ముఖ్యంగా తృతీయ స్థానం కుజుడున్నట్టు జాతకుడు కనిష్ట సోదరులు ఉండరు. కనిష్ట అంటే చిన్న, ఈ చిన్న సోదరులు అయిన వాళ్ళు కొద్ది కాలం అయిన తర్వాత ఉన్నా సరే మరణించడానికి లేదా వీళ్ళకి సహాయం చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోవడానికి ఉంటారు. స్వయం శక్తితోని ధనాన్ని మొత్తం కూడా సంపాదిస్తూ ఉంటాడు. తను సొంతంగా డబ్బు సంపాదిస్తాడు. కుజుడికి ఆ స్థానం ఉచ్చస్థానం ఏందనుకోండి, మంచి విలాసవంతుడు, డబ్బును సంపాదిస్తాడు. అదే శత్రుస్థానం అయినట్టయితే ధనాన్ని, సుఖాన్ని మొత్తం కూడా లేనివారుగా ఉంటారు. ఎక్కువ శాతం కూడా ఈ కుజుడు నీచస్థానం ఉన్నప్పుడు రక్త సమస్యలు, అదేవిధంగా దోమలు ఉన్నటువంటి ఇంట్లో నివసించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మురికి ప్రాంతాలు నివసించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక మన తృతీయ స్థానం మన బుధుడిని తీసుకున్నట్టయితే, తృతీయ స్థానం మన బుధుడు తీసుకుంటే జాతకుడు నిజాలు మాత్రం మాట్లాడేవాడు. అదేవిధంగా కొద్దిగా చిత్తశుద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సుఖాలు మాత్రం లేనివాడిగా ఉంటాడు. మంచి
తెలివైన వాడుగా ఉంటాడు. అనుకున్న పనులు మొత్తం కూడా చేయలేని వాడిగా ఉంటాడు. కొన్ని అనుకున్న పనులు అనేది మొదలు పెడుతున్నప్పుడు ఆ పనులు అనేది కొద్దిగా ఆటంకాన్ని కలగజేయటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ బుధుడు వల్ల కొన్ని రకాలైనటువంటి సుఖాలు మొత్తం కూడా హరించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ బుధుడిని మనము 2 రకాల క్యాలిక్యులేట్ చేయాలి. శుభ బుధుడు, అశుభ బుధుడు. పాపగ్రహాలతో కలిసినటువంటి బుధుడు అశుభత్వంగా ఇస్తారు కాబట్టి అశుభత్వంగా ఉన్నప్పుడు నిజాయితీ లేని వ్యక్తిగాను, చిత్తశుద్ధి లేని వ్యక్తిగాను, సుఖాలు లేనివాడు గాను, మంచి తెలివితేటలు లేనివాడు గాను, అనుకున్న పనులు చేయలేని వాడు గాను ఉంటాడు. అదే శుభబుధుడు ఉన్నట్టయితే నిజాలు మాత్రం మాట్లాడేవాడు, సిద్ధశుద్ధి ఉన్నవాడు, సుఖాలను పొందుతూ ఉంటాడు, తెలివితేటలు పొందుతూ ఉంటాడు, అనుకున్న పనిని సక్రమంగా చేయగలిగిన వాడికి ఇక్కడ బుధుడు అనేవాడు తృతీయ స్థానంలో చూపిస్తూ ఉంటాడు. ఇక అదే తృతీయ స్థానంలో మనకి గురుడు ఉన్నట్టయితే ఆ జాతకులు ముఖ్యంగా దుర్మార్గుడుగా ఉంటాడు. తృతీయ స్థానంలో గురుడు అనే గ్రహం అనేది నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. సౌజన్యహీనుడుగా ఉంటాడు, దుర్మార్గుడుగా ఉంటాడు, ఆడబిడ్డల పైన ప్రేమ లేని వాడుగా ఉంటాడు, అజీర్ణ రోగాన్ని కలిగిన వాడుగా ఉంటాడు, దుర్బలుడుగా ఉంటాడు. అదేవిధంగా తన సౌఖ్యమే తను కావాలనేటువంటి థీరీలో ఉంటాడు. ఇక గురుడు ఆ స్థానం తృతీయ స్థానం గురుడు ఇంకా నీచంలో ఎక్కువ ఉన్నట్టయితే ఇంక ఎక్కువగా నష్టాన్ని చేయడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. అన్నదమ్ముల మధ్య వైర్యానికి, మనస్పర్ధలకి, వీటన్నిటికీ గురుడు నీచంలో ఉన్నప్పుడు బాగా జరిగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే, ఈ తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే జాతకుడు ఎక్కువ శాతం కూడా చిక్కిన దేహాన్ని కలిగి ఉంటాడు. అంటే బలహీనుడుగా ఉంటాడు, బక్కగా ఉంటాడు, దుర్మార్గుడుగా ఉంటాడు, ధనము లేనివాడుగా ఉంటాడు. అదేవిధంగా మదమెక్కిన గుర్రం ఏ విధంగా ఉంటుంది, మదమెక్కిన వ్యక్తిలాగా ఉంటాడు. మంచివారికి ఇష్టం లేని వాడుగా ఉంటాడు, పాడు పనులు చేసేవాడుగా ఉంటాడు. అదే శుక్రుడు అక్కడ నీచం పొందినట్టయితే తృతీయ స్థానంలో అన్న దమ్ములు, అక్క చెల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య మనస్పర్ధలు, కోర్టు సమస్యలు, చికాకులు, గొడవలు, వాళ్ళ వల్ల వీళ్ళ జీవితం నాశనం అవటం, లేదా వీరి వల్ల వాళ్ళ జీవితం నాశనం అవటం, అలాంటి వాటిని ఎక్కువగా చేస్తూ ఉంటాడు. దుర్మార్గుడు అంటే ఇక్కడ ఏంటంటే దుర్మార్గమైన పనులు చేయటం కాదు. మనం ఒక వ్యక్తి మీద వాడు ఎదుగుతా ఉన్నట్టే మనము ఏడ్చామనుకునేది కూడా దుర్మార్గమే. అలాంటి వాటిని ఇక్కడ క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు తృతీయ స్థానంలో మనకి శని ఉన్నట్టయితే ఆ జాతకులు రాజగౌరవాన్ని పొందుతాడు, మంచి వాహన సౌఖ్యాన్ని కలిగి ఉంటారు, గ్రామానికి అధికారిగా మారతాడు, పరాక్రమశీలిని పొందుతాడు, జన పాలకుడవుతాడు, మంచి రాజయోగాన్ని కలగజేస్తాడు. అదేవిధంగా ఆ గ్రామానికి ఒక అధికారిగా, ఆ గ్రామానికి ఒక సర్పంచ్గా, ఆ గ్రామానికి అతనే పెద్దగా, లేదా ఆ ఇంటికి ఒక పెద్దగా, ఆ కుటుంబానికి ఒక పెద్దగా అని ఏదైనా సరే అక్కడ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అన్న కానీ, అక్క కానీ, చెల్లి కానీ ఎవరికో ఒక ప్రభుత్వ ఉద్యోగం అందులో రావటం వలన వారి ద్వారా ఈయన ధనాన్ని సంపాదించుకోవడం అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక తృతీయ స్థానం మనకి రాహు ఉన్నట్టయితే సోదరులు లేని వాళ్ళుగా ఉంటారు. ఒకవేళ సోదరులు పుట్టినా కానీ ఆ సోదరులు కొద్ది కాలంతో మరణం కానీ, లేదా బయటికి వెళ్ళిపోవడం కానీ అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాడు. తృతీయలో రాహు ఉన్నప్పుడు ఒక్కోసారి పాపగ్రహ ఎక్కువ దృష్టి, శని దృష్టి కానీ, కేతు దృష్టి కానీ, అదేవిధంగా ఈ రాహుతో పాటు మనకి రాహుశనులు కలిసి ఉన్నా కానీ అన్నదమ్ముల మధ్య వైర్యాన్ని ఎక్కువగా తీసుకొస్తా ఉంటాడు. అదే మనకి రాహు ఉచ్చ స్థానంలో ఉన్నట్టయితే ధన, కనక, వస్తు, వాహన, గృహ, వాస్తు, వాహనాలు అన్నీ కూడా ఇక్కడ సమకూర్చడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనకి తృతీయ స్థానం మన కేతు ఉన్నట్టయితే శత్రు నాశనం చేసే వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా ధనాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా ఎప్పుడు ఏదో రకమైన పీడ, చికాకు కలిగిన వారుగా ఉంటారు. అదేవిధంగా ప్రతిసారి కూడా మానసికంగా ఉద్వేగానికి, మానసికంగా సమస్యలకి కారకం అనేది కలుగుతూ ఉంటుంది. ఇది మనకి తృతీయంలో కేతు ఉన్నప్పుడు. మనం 9 గ్రహాలను మనం పరిశీలించాం.
మరి 12 రాసులు తృతీయ భావమైనప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. 12 రాసులు తృతీయ భావం అంటే ఎగ్జాంపుల్ నాది మేషరాశి, నాది మేష లగ్నం అయింది, నాకు మిథున రాశి నాకు తృతీయ స్థానం అయింది. మరి మిథున రాశి తృతీయ స్థానం అయినప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు మొత్తం కూడా మనము తెలుసుకుంటే ఇంకా మంచిది. మనకి తృతీయ భావం మనకి మేషరాశి అయింది అనుకోండి, మేషరాశి తృతీయ భావం అయినట్టయితే మంచి సన్నిహితులు కలిగిన వాడుగా ఉంటాడు, కథా ప్రవక్తుడుగా ఉంటాడు, అదేవిధంగా మంచి సన్మానాలు పొందే వ్యక్తిగా మారుతూ ఉంటాడు. మనకి మేషరాశి తృతీయ భావం అవ్వాలంటే వాళ్ళ రాశి కుంభలగ్నం అయితే వాళ్ళది తృతీయం మేషం అవుతుంది. ఇక వృషభ రాశి తీసుకున్నట్టయితే వృషభ రాశి అవ్వాలంటే తృతీయ స్థానం వాళ్ళకి మీనం అవ్వాలి, మీనం అయితే వృషభము వాళ్ళకి 3వ స్థానం అవుతుంది. కానీ వృషభ రాశి తృతీయ స్థానం అన్నప్పుడు మంచి మిత్రుడుగాను, అదేవిధంగా దేవుడికి భక్తులుగాను, బ్రాహ్మణుడికి భక్తులుగాను, ధనము కలిగిన వాడుగాను, కవిగాను ఇక్కడ మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మంచి జీవనాన్ని కలగజేస్తాను, ధర్మగుణాలు కలిగిన వ్యక్తిగా మార్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనము మిథున రాశి వాళ్ళది 3వ స్థానం అయినట్టయితే, మిథున రాశి వాళ్ళు తృతీయ స్థానం అయినట్టయితే వైశ్య మిత్రుల వలన శ్రేయస్సుని కలిగి ఉంటారు. వైశ్యులు అంటే కోమటి వాళ్ళు, కోమలతో మంచి మిత్రత్వం వలన వాళ్ళ వల్ల లాభాన్ని పొందడానికి, శ్రేయస్సు కలిగి ఉండటానికి, అదేవిధంగా చేతి పనులతోని మంచి లాభాన్ని పొందటానికి ఇవన్నీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మంచి మిత్రుల్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. అదే కర్కాటక రాశి మనకి తృతీయ స్థానం అయినట్టయితే బ్రాహ్మణులు స్నేహితాన్ని కలిగిన వాళ్ళగా ఉంటారు, శాంత స్వభావాన్ని కలిగిన వాళ్ళగా ఉంటారు, ధర్మ గుణాన్ని కలిగిన వాళ్ళగా ఉంటారు, వినయాన్ని కలిగి ఉంటారు, దేవత ఆరాధన మీద ఆసక్తి కలిగిన వాళ్ళగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అదే మనకి సింహరాశి తృతీయ స్థానం అయినట్టయితే శూద్రులతోనూ నీచులతోనూ మైత్రి అనేది ఇక్కడ కలిగి ఉంటారు, మంచి మాటకారులుగా ఉంటారు, ఇతరుల డబ్బు మొత్తాన్ని కూడా హరించుకునే విధంగా ఉంటారు, డబ్బు మొత్తాన్ని దొంగిలించే విధంగా ఉంటారు, కోపజనులచే ద్వేషించబడేవారుగా మారుతూ ఉంటారు. అదే మనకి కన్యారాశి మనకి తృతీయ స్థానం, కన్యారాశి తృతీయ స్థానం అనేటైతే ఎక్కువ స్త్రీలతోని మైత్రి చేస్తూ ఉంటాడు, విశేషమైన ధర్మ గుణాన్ని కలిగిన వాళ్ళగా ఉంటారు, పెద్దల యందు మంచి భక్తి కలిగిన వాళ్ళగా ఉండటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదే మనకి తులారాశి మనకి తృతీయ భావం అయినట్టయితే, ఈ తులారాశి తృతీయ భావం అయినట్టయితే ఎక్కువ శాతం కూడా నీచులతోని మిత్రత్వం అనేది చేసేవాళ్ళుగా ఉంటాడు. మనం ఏదైతే తినకూడని పదార్థాలు ఏమన్నా ఆ తినకూడని పదార్థాలను కూడా భుజించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెడు నడత కలిగిన వాళ్ళుగా ఉంటారు, కొద్దిగా చెడ్డ వారవుతూ ఉంటారు. అదే మనకి వృశ్చికం మనకి తృతీయ స్థానం అయితే, వృశ్చికం తృతీయ స్థానం కంటే కన్య లగ్నం అయితే 3వ స్థానం వాళ్ళకి వృశ్చికం అవుతుంది. వృశ్చిక రాశి తృతీయ స్థానం అయినప్పుడు దుర్మార్గులతోని, రౌడీలతోని, కృతజ్ఞత లేని వ్యక్తులతోని, నీచులతోని స్నేహం అనేది చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళతోని సమస్యలు కూడా కొన్ని తెచ్చుకునే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ధనుసు రాశి మనకి తృతీయ స్థానం అయినప్పుడు, ధనుసు మనకి తృతీయ స్థానం అయినప్పుడు అదే వీళ్ళు శూరులతోని, ధనవంతులతోని, ధర్మ గుణము కలిగిన వాళ్ళతోని, పండితులతోని, మంచి వారితోని మంచి స్నేహం అనేది చేసి వాళ్ళ వల్ల లాభాన్ని పొందటం, వాళ్ళ వల్ల పేరు ప్రఖ్యాతులు పొందడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదే మనము మకర రాశిని మనము తీసుకున్నట్టయితే, మకర రాశి తృతీయ స్థానం అయినప్పుడు చెడు వంశంలో పుట్టిన వారితోని స్నేహము చేసేవారుగా ఉంటారు. వీళ్ళకి ధనం ఉన్నా సరే దరిద్రాన్ని అనుభవించేవారుగా ఉంటారు, సిగ్గులేని వారిగా ఉంటారు. అదేవిధంగా సోదరులతోని, అక్కతోని, అన్నతోని, చెల్లితోని కొద్దిగా
గొడవలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు కూడా తెచ్చుకోవడానికి, వాళ్ళే ఒక సమస్యగా మారడానికి ఏదైనా కావచ్చు, ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక మనకి కుంభం వాళ్ళది తృతీయ స్థానం కాబట్టి ధనస్సు లగ్నం అయితే వాళ్ళది కుంభం వాళ్ళది తృతీయ రాశి అవుతుంది. మరి కుంభరాశి తృతీయ రాశి అయినప్పుడు ఓర్పు గల వ్యక్తులతోని, ఓర్పు కలిగినటువంటి మంచి కృతజ్ఞత కలిగిన వ్యక్తులతోని, సత్యవంతులతోని, మంచి చరిత్ర కలిగిన వ్యక్తులతోని, ఉత్తములతోని మంచి స్నేహం అనేది ఇక్కడ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి మీనం తీసుకున్నట్టయితే, మీనం వాళ్ళది 3వ స్థానం కావాలంటే వాళ్ళది మకర లగ్నం అయితే వాళ్ళది మీనం 3వ స్థానం అవుతుంది. ఈ మీనరాశి తృతీయ స్థానం అప్పుడు దాసి జనముతోని, అంటే ఎక్కువ శాతం కూడా ఒకరి కింద పనిచేసే వ్యక్తులు ఉంటారు, వాళ్ళతోని, దుష్టులతోని, సంగీత ప్రియులతోని మైత్రం అనేది ఇక్కడ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి మేష నుంచి మొదలుపెట్టి మీనం వరకు మొత్తం కూడా వాళ్ళ తృతీయ స్థానం ఏమైతుందో ఏంటనే మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క తృతీయ భావం విక్రమ భావం అనేది కొన్ని యోగాలు కూడా కలగజేస్తూ ఉంటుంది. కొన్ని జాచక్రాలు ఇప్పుడు మనం చెప్పినవి కొన్ని జరగకపోవచ్చు, కొన్ని యోగాలు వాళ్ళకి అక్కడ పట్టచ్చు. కాబట్టి వాళ్ళకి ఏ యోగాలు పట్టినాయి అనే విషయాలు కూడా మనము తెలుసుకుంటే మంచిది. దాన్నే మనము విక్రమ యోగాలని చెప్పబడుతూ ఉంటుంది. ఈ విక్రమ యోగాల్లో ముఖ్యంగా తృతీయాధిపతి కేంద్రాల యందున్నా కానీ కోణాల నందున్నా కానీ మంచి పరాక్రమవంతులుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేంద్ర స్థానాలంటే మనకి 1, 4, 7, 10 కేంద్రాలు, కోణాలు 1, 5, 9 కోణాలు. ఈ కోణాల యందు మనం ఉన్నట్టయితే ఆ తృతీయాధిపతి మంచి పరాక్రమవంతులుగా మారడానికి ఇక్కడ అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి లగ్నాధిపతి తృతీయాధిపతి, ఈ లగ్నాధిపతి తృతీయాధిపతి ఒకే రాశి ఎందున్నా సరే మంచి పరాక్రమవంతులుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్కాంశ లగ్నంలో శని ఉంటే జాతకులు ప్రఖ్యాతమైన వృత్తిని కలిగి ఉంటారు. కారకాంశ లగ్నంలో శని ఉన్నట్టే జాతకులు ప్రఖ్యాతమైన వృత్తిని కలిగి ఉంటారు. మనకి తృతీయ భావం మనకి ఏంటంటే సోదరుల గురించి, సోదరుల గురించి, యోగాల గురించి కూడా తెలియజేస్తుంది. మనకి అన్నదమ్ములు మనకి హెల్ప్ చేస్తేనే మనము కొద్దిగా గట్టినవ్వడానికి మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుకు వెళ్ళడానికి మనకి ముఖ్యమైనది ఏంటంటే సోదరి యోగం. మరి తృతీయ స్థానం మనకి సోదర యోగాల గురించి కూడా తెలియజేస్తూ ఉన్నది. అదేంటంటే తృతీయాధిపతి తృతీయ స్థానం ఉన్న శుభగ్రహాలతో చూపబడిన అనేక మంది సోదరులు ఉంటారు. వాళ్ళ వలన ధనలాభం అనేది కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3, 7, 9, 11 స్థానాలు మనకి భాతృస్థానాలు. 3, 7, 9, 11 స్థానాలు మనకి భాతృస్థానం. ఈ గ్రహాల దశల కాల యందు సోదరులు మనకి సహాయ సహకారం అందించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే 3వ స్థానాధిపతి కానీ, 7వ స్థానాధిపతి కానీ, 9వ స్థానాధిపతి కానీ, 11వ స్థానాధిపతి కానీ మనకి వచ్చినట్టయితే ఆ గ్రహాల దశల యందు మనకి సోదరులు కలుగుతూ ఉంటారు, సోదరుల సహాయం లభిస్తూ ఉంటుంది. ఇక తృతీయాధిపతి శుభులతో కలిసినా కానీ, తృతీయాధిపతి శుభులతో చూసబడినా కానీ సోదర సుఖం అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా తృతీయాధిపతి తృతీయ భావ కారకుడు. తృతీయాధిపతి లేకపోయినట్టు తృతీయ భావ కారకుడు అంటారు. అందు తృతీయాధిపతి మనకి 3వ స్థానాధిపతి పురుషుడైనట్టయితే సోదర లాభాన్ని, స్త్రీ అయినట్టయితే
సోదర సుఖాన్ని మిశ్రమంగా ఉండే విధంగా, సోదర సోదరి సుఖాలు ఉండే విధంగా ఇక్కడ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మనకి శుక్రుడు బుధుడు బలము కలిగి శుభగ్రహాలతో మనకి చూపబడ లేకపోయినట్టయితే, శుక్రుడు కానీ బుధుడు కానీ బలము కలిగి శుభగ్రహాలతో చూపబడలేనట్టయితే స్వస్థానంలో ఉన్నను చక్కని పాత్రలు యందు, అంటే ఈ వెండికి సంబంధించినవి కానీ బంగారానికి సంబంధించినవి కానీ ఆ పాత్రలు ఉండి వాటిలో మంచి భోజనం చేసే వ్యక్తిగా మారుతా ఉంటాడు. అంటే మంచి ధనవంతుడుగా మారుతాడు. వెండి పాత్రలో మనం భోజనం చేయడం అంటే ఏంటి? ధనవంతుడు అయితే అందులో చేస్తా ఉంటాడు. కాబట్టి శుక్రుడు బుధుడు బలం కలిగి శుభగ్రహాలతోని చూడబడలేనప్పుడు స్వస్థానంలో ఉన్న చక్కని పాత్రల యందు, వెండి వాటిలలో కంచాల యందు భోజనం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. తృతీయాధిపతి రవితో పోలిస్తే ధీరుడును, తృతీయాధిపతి రవితో పోలిస్తే ధీరుడును, చంద్రుడితో ధైర్యాన్ని, కుజుడితోని కోపిష్టగాను, బుధుడితోని సాత్విక తత్వానికి అలవాడగాను, గురువుతోని ధైర్యవంతుడుగాను, శుక్రుడితోని కామాంతుడుగాను, శనితోని మూర్ఖుడుగాను, రాహుతోని మూర్ఖుడుగాను, కేతుతోని మందమత అనేది అవటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటది. ఈ విధంగా మనకి తృతీయాధిపతి మనకి లగ్నంలో ఉన్నప్పుడు తృతీయంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, తృతీయాధిపతి ఏ రాశి అయితే ఏం జరుగుతుంది, దాన్ని బట్టి తృతీయ భావం గురించి కొన్ని విషయాలు మనం ఈ రోజు తెలుసుకోవడం జరిగింది. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమరస్ భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. దయచేసి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. దాన్ని బట్టి మీకు కొన్ని అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.